డబ్బు నాకంటే ముందు ఆ ఆఫీసర్కి చేరింది. ఇప్పుడు ఆఫీసర్ నాకు ఉద్యోగం ఇవ్వాలా ఇవ్వద్దా? నేను కేపబుల్ కాదు, కానీ నా 10 లక్షలు వెళ్ళింది. నా పక్క వాడు చాలా కేపబుల్, వాడికి ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, వాడికి 1 లక్ష కూడా లేదు. వాడికి ఉత్తర దక్షిణాలు లేవు. ఉత్తర దక్షిణాలు అంటే రికమెండేషన్ లేదు, డబ్బులు లేదు. వాడు చాలా తెలివిగలవాడు, కానీ వాడికి ఉద్యోగం రాలే. అన్యాయమో న్యాయమో వాడు తెచ్చుకోలేదు. వీడు అదృష్టవంతుడు, వాడు దురదృష్టవంతుడు. వాడికి అదృష్టం ఏమిటి అంటే నీకు కనపడకుండా వచ్చింది నీ ప్రార్థన. దానికి దైవానుగ్రహం అని పేరు. దేవుడు వాడు దురదృష్టవంతుడు. వాడికి అదృష్టం ఏమిటి అంటే నీకు కనపడకుండా వచ్చింది నీ ప్రార్థన. దానికి దైవానుగ్రహం అని పేరు. దేవుడు ఇంపార్షియల్ గా ఉంటాడు, ఆయనకి పార్షియాలిటీ లేదు, ఆయన ఎవ్వరిని దయదలచడం లేదు, ఎవరిని శపించడం లేదు. ఆయన అసలు శపించి శాపానుగ్రహం ఆయనకి లేదు. ఎందుకు అంటే నేను ఈ కాల్ని కొట్టి ఈ కాల్ని ప్రేమగా చూడనా? ఒకసారి ఆలోచించండి. ఇది వినపడేస్తాడే కాలు బాగులే, ఇది నా కాలేనా ఎవరి కాలేనా? కాబట్టి ఈ ప్రపంచం అంతా నాదే అయితే నేను ఒకళ్ళని ప్రేమించడం ఏమిటి, ఒకళ్ళని ద్వేషించడం ఏమిటి? అలా ద్వేషించడు భగవంతుడు. దైవానుగ్రహం అంటే పూర్వజన్మలో నీ చేత చేయబడిన పుణ్యకర్మ ఫలం. అది ఉంటే నీకేం జరుగుతుందో విను. మనుష్యత్వం, నీకు మనుష్యత్వం, నువ్వు మనిషిగా పుడతావు, లేకపోతే మనిషిగా పుట్టవు. ముముక్షుత్వం, ఈ బ్రహ్మాత్మన సంస్థితిలో నిలబడాలంటే నీకు క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశయం. బాగా ఆలోచించరా నాయన. మనుష్యత్వం కావాలి నీకు, ముముక్షుత్వం కావాలి. నాకు మోక్షం కావాలి అన్న కోరిక కావాలి. అంటే ఎప్పుడు వస్తుంది నాకు ఆ కోరిక? పుణ్యం చేస్తేనే నాకు ఈ జన్మలో వైరాగ్యం వస్తుంది, నాకు మోక్షం కావాలనే కోరిక వస్తుంది. నాకు మనుష్యత్వం వచ్చి ముముక్షత్వం వచ్చి అయిపోతే సరిపోతుందా? కాదు. మహాపురుషుడు ఎవడో నాకు ఉపదేశించేవాడు కూడా వాడు లేకపోతే నాకు ఈ 3 కావాలి. బ్రహ్మాత్మన సంస్థితి కావాలంటే ఈ 3 కావాలి. ఈ 3లో బై డిఫాల్ట్ నాకు ఒకటి వచ్చేసింది. మిగిలిన వాళ్ళకి ఇది సాధ్యం కాదు. దేవతలకు కూడా మోక్షం పొందాలంటే మానవ జన్మ, పశుపక్షాదులకు సాధ్యం కాదు, తిరియక్కులకు సాధ్యం కాదు. మనిషి ఒక్కడు ఎలాంటి వాడంటే 2 సార్లు 2 దీండ్లలో తింటాట వాడు. 2 స్టేజెస్ లో ఏంటంటే, ఒక స్టేజ్ లో మనం చేత్తో పట్టుకుంటాం అన్నాన్ని, 2 స్టేజ్ లో నోట్లో పెట్టుకుంటాం. మిగిలిన జీవరాశులన్నీ చూడండి డైరెక్ట్ నోటితో తినే వాళ్ళకి మోక్షార్హత లేదు. అందుకని మనిషికి ఇంత గొప్పదనం ఉంది. మనిషి చేతిలో పెట్టుకుంటాడట, చేతిలో పెట్టుకున్న పదార్థాన్ని కంటితో చూస్తాడట, కంటితో చూసిన దాన్ని ముక్కుతో వాసన చూస్తాడట, నోటిలో రుచి చూస్తాడట, ఆ తర్వాత మింగుతాడట. వీడొక్కడికి మోక్షార్హత ఉంది. ఏనుగు కూడా సేమ్ మనలాగే చేసుకుంది. ఏనుగు మనిషి 2 ఒకటేనంటాడు. అందుకే ఏనుగు కూడా 2 స్టేజెస్ లో భోజనం చేస్తుంది. అది తొందరలో పెట్టుకుని